అసలు ఈ మూవీ నచ్చని వాళ్ళే ఉండరు. లిటరలీ ఈ మూవీ వచ్చి దగ్గర దగ్గర ఒక 5 years పైన అవుతుంది. బట్ నాకు ఇది ఎంత ఫేవరెట్ అంటే ఇప్పటికీ ఒక 100 times చూసుంటాను. అసలు ఈ మూవీలో నాకు శామ్ క్యారెక్టర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. ఈ మూవీలో తన పాజిటివిటీ, ఫైనాన్షియల్ సపోర్ట్, కేరింగ్, అబ్బబ్బా ఒక్కటి కాదండి, ఇలా చాలానే ఉన్నాయి. నువ్వెంత ఒక అబ్బాయిని లవ్ చేసినా తన ఎక్స్ కూతుర్ని తెచ్చుకొని పెంచుకుంటావా? అసలు ఈ మూవీలో ఆ క్యారెక్టర్ హైలైట్. ఆ క్యారెక్టర్ వచ్చిన కాడి నుంచే మూవీ టర్న్ అవుట్ అవుతుంది. మూవీ చూసిన వాళ్ళకైతే ఈ సీన్ అర్థమైపోతుంది. యాక్చువల్ గా ఇక్కడ తన ఎక్స్ కి మ్యారేజ్ అయిపోతుంది. పాప పుట్టిన తర్వాత ఎక్స్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు చనిపోతారనమాట. అండ్ దెన్ ఆ డాటర్ ని వాళ్ళ తాతయ్య పెంచుకుంటారు. స్టోరీ అంతా మనకి ఎందుకులేండి, ఈ షార్ట్ లో స్టోరీ మొత్తం అస్సలు చెప్పలేను. డైరెక్ట్ ఒక డైలాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పాపకి వీళ్ళ స్టోరీ మొత్తం తెలిసేసి తను ఇండియన్ రైల్వే టీం కలి ఆడతాను అని చెప్తుంది. ఇండియన్ రైల్వే టీం కలి ఆడాలి అంటే పేరెంట్స్ రైల్వేలో జాబ్ చేసేటట్టయితేనే ఇండియన్ టీం కలి ఆడటానికి కుదురుతుంది. అప్పుడు హీరో అండ్ హీరోయిన్ అడాప్ట్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. అప్పుడు ఈ పాప ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ నాకు మీరు పేరెంట్స్ అవ్వాలి అని అనుకుంటే మీరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండండి, నెక్స్ట్ పేరెంట్స్ అవుదురు గానీ అని అంటది. ఇంకొక డైలాగ్ ఉంటుంది మూవీ ఎండింగ్ లో, సూపర్ గా ఉంటుంది. ఎవరికైనా ఈ డైలాగ్ గుర్తుంటే కామెంట్ చేసేసేయండి. ఈ మూవీలో శామ్ నేమ్ వచ్చేసరికి శ్రావణి. దట్ క్యారెక్టర్ రియల్లీ క్లోజ్ టు మీ. అందుకే నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అండ్ మూవీ ఫస్ట్ టైం కదా 100% రియల్ అయిపోయాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోరు.